ఎంత రోజు ఇచ్చిందంటే అబ్బా అది చెంపలేపుకుంది మేడం. అది అంత రోజు ఇచ్చిండు. పాలన ఎంత ఉందో ఏమో. లేడీసే ఇప్పుడు మొగలు చంపేస్తుంది. రోజులు వచ్చినాయి. భర్త పెళ్లి చేసుకుంటే కూడా భర్తకు భద్రత లేకుండా అయిపోతుంది. ఇంట్లోకి వచ్చినాక కూడా భద్రత లేకుండా అయిపోతుంది. అసలు కనుక్కున్న పిల్లల్ని ఇలా అమ్మేయడం కానీ, లేకపోతే కడుపులో ఉన్నప్పుడే వాళ్ళని చెప్పే రైట్ ఇంతవరకు లేదు. అది చట్టపరంగా కూడా నేరం. ఒక అబ్బాయి మోసం చేస్తాడేమో అమ్మాయిని అని అబ్బాయిల్ని చూసి భయపడే కాలం నుంచి అమ్మాయిల్ని చూసి భయపడే రోజులు వచ్చేసినాయి అనమాట. ఇంకా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. అందరు అట్లా ఉండాలని చెప్పట్లేను, కానీ కొంతమంది వల్ల అందరు అమ్మాయిలకు కూడా చెడ్డ పేరే. ఎన్నో కేసులు చూస్తున్నాం, తల్లి ఆవేదన చూస్తూ వస్తున్నాం, కానీ ఇక్కడ కసాయి తల్లిని చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. న్యాయం చేస్తాడు. మేము ఎందుకు తీసుకుంటాం సార్? మేము 5 రోజుల నుంచి ఒక్క రోజుకి అది బజార్ ఉందా? సార్ వాళ్ళు కొంచెం కోపంలో ఉన్నారు సార్. అవును సార్, నేను అర్థం చేసుకున్నాను సార్. మాకు తెలుసు కడుపుకోతుంది. అది ఆడిది కాదా అమ్మ? కాదమ్మా, సరదాకి ఎవరన్నా పిల్లలుగా అంటారా? మరి ఎంత మంది కన్నవే నువ్వు ఇట్లా? అట్లా అమ్మ టార్గెట్ లో పెట్టినవే. నీ అమ్మ ఎవరితో ఎంత మంది తీసుకొని కన్నదే రానా? మరి కడుపు కోత మిగిలింది అసలు. నా కడుపు కోత నాకెంత ఇలా మంచి నీళ్ళు ఆయన అమ్మ బుక్కడు పోతలేదు నా కడుపులకు. నా ఎద్దంతా కొడుకు నా కడుపుని ముంచింది. ఇవాళ ఏ తల్లి అయినా కూడా తన కొడుకు అట్లా కార్లో కూర్చొని అమ్మా నన్ను క్షమించు అని అరుస్తుంటే ఆ తల్లి గుండె ఎంత టల్లడిల్లిపోయి ఉంటది. ఎంత బాధ ఉంటే నా కొడుకు అంత ఏడ్చిండమ్మా. అంటుందంట ఇంకా నన్ను చేసుకోమన్నాడు వేరే పెళ్లి. ఒక మొగోడు పెళ్లి చేసుకున్నాక వేరే పెళ్లి చేసుకోమంటాడు. పిల్లలు పుట్టినాక సరదాగా అన్నదంట. ఇంకా అది సరదాగా కూడా పిల్లలకు అంటారు. పిల్లలకి అంటారు. అమ్మ ఆడదాని విద్యత ఎంత తీస్తుంది అసలు. సమాజానికే సేట లంచది. ఆ లంచది భూమి మీద ఉండొద్దు అసలు. ఇక్కడ పోలీసులు చూసుకుంటే అమ్మాయిని వెనక నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు మీరు విజువల్స్ చూస్తూ వచ్చారు కదా. ఇక్కడ కన్న తల్లి ఎంత బాధపడుతుంది. పోలీసులు కూడా వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకే. నేను 5 రోజుల సంది పిచ్చిదాన్ని 5 తిరుగుతున్నా. అసలు శవాన్ని కూడా చూసుకోలేకుండా అయిపోయిన శవాన్ని చూడలేదు ఎంతవరకు. శవాన్ని మొత్తం కవర్లతో ప్యాకింగ్ చేసిరమ్మా. అంత ఘోరంగా అయిపోయింది నా కొడుకు. మొత్తం ముఖం కూడా చూసుకో రాకుండా అయిపోయింది నా కొడుకుది. ఆఖరి చూపు కూడా చూసుకోలేదు నా కొడుకుది. అంత ఘోరంగా చేపించింది అది. ఏ తల్లి అయినా కూడా తన కొడుకు ఆఖరి చూపు కూడా నోచుకొని తల్లి ఈ రోజు తను చెప్తుంటే నా కళ్ళలో కన్నీళ్ళు ఆగట్లేదు. ప్యాకింగ్ చేసి నా కొడుకుని కనీసం ముఖం కూడా చూసుకోలే నేను. ఇంకెంతమంది అమ్మ పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. అమ్మ నా బిడ్డను కూడా గలీజ్ గా తిట్టిందంట. ఇప్పుడు ఆమెనా బాధపడుతుంది. నేను భర్త అని అంటుంది ఆ పిల్ల. అసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా అని కానీ అమ్మాయితో ఉంటున్నా అని కానీ మీ అబ్బాయి ఎప్పుడని చెప్పిండా? చెప్పలేదమ్మా. అండ్ ఈ రోజు వాళ్ళ తాతగారు మనతో పాటే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ అమ్మాయికి అబ్బాయికి ఎలా పరిచయం? అది ఏమో సెక్రటరీ చేస్తుందంట. ఆ అబ్బాయి క్యాబ్ నడుపుతాడు. క్యాబ్ నడుపుకుంటా మరి ఎట్లా పరిచయం అయిందో తెలియదు. ఇక ఆమె ఏమంటుందంటే పరిచయం అయింది అని అంటుంది. ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. వెళ్ళిపోయిండు. 4 సంవత్సరాలు అవుతుంది. బయటనే ఉంటున్నాడు. బయటనే తిరుగుతున్నాడు. ఎందుకంటే మీ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయి? ఏం లేదు గొడవలు లేవు, ఏం లేవు. ఇక ఆమె ప్రేమికులో పడిపోయిండు. ఇక ప్రేమికులో పడిపోయి బయటనే తిరుగుతున్నాడు. అంటే ఆమె చెప్పిందా ఏమన్నా కుటుంబంతో కలవద్దు అట్లా అని? ఇక ఏం చెప్పిందో తెలియదు. మారిపోయిండు. ఇక అక్కడక్కడనే ఉంటున్నాడు, పోతున్నాడు, తిరుగుతున్నాడు, అటే తిరుగుతున్నాడు. ఏమరా డబ్బులు లేవా అని అమ్మ నాయన అడిగితే చెరపడము, ఏదైనా ఎత్తేయడము, ఆ కోప్పడము, ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంటే పోకురా మీరు ఎందుకురా మీ అనవసరంగా దగ్గరికి ఎందుకు పోతురు, మళ్ళీ ఏదైనా చేసుకుంటాడు అని ఒత్తిడి చేయకుర్రి, ఏమైనా చేసుకుంటాడు అని వీళ్ళు కూడా భయపడి ఆయన అడగలేకపోతురు, డబ్బులు అడగలేకపోతురు, వాడిని ఏమైనా అనలేకపోతురు, ఏం చేయలేకపోతురు. ఇట్లా 4 ఏళ్ళు గడిచింది. 4 ఏళ్ళు గడిచిన తర్వాత 2 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నట్ట అని పుకార్లు వేసింది. అది చేసుకున్నాడు. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. కాపురం కూడా 2 సంవత్సరాల కింద ఉన్నది. సర్టిఫికెట్ అబ్బాయిని అన్నది సర్టిఫికెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ పోయి తీసుకొచ్చిన నిన్న. అయినా మొన్న కూడా హాస్పిటల్లో పోయి తీసుకొచ్చిన. మన రంగనగూడెం దగ్గర హాస్పిటల్ తీసుకొచ్చిన. ఈయన క్యాంప్ పెట్టింది. మన ఏంజల్ కాడ రూమ్ తీసుకున్నదని కూడా ఇప్పుడు పోయి అమ్మాయిని అడిగిన. ఏందమ్మా ఇట్లా సంగతి అని అంటే వాస్తవమే, అది రూమ్ తీసుకున్నది. మీరు 2 సంవత్సరాల కిందనే మేము పరిచయం అయినాం కానీ 4 సంవత్సరాల కింద నాకు తెలియదని అబద్ధం ఆడుతుంది.
4 సంవత్సరాల కింద జరిగింది, అది వాస్తవమే. అమ్మాయి ఏం చెప్తుందంటే 2 సంవత్సరాలు అవుతుంది మేము కలుసుకున్నానని చెప్తుంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఒక పర్సన్ నమ్మి అతనితో ఒక బిడ్డను కానీ స్టేజ్కి వెళ్ళింది అంటే అంత ఎట్లా వెళ్తుంది అమ్మాయి? అది ఇప్పుడు అంత బిడ్డని చేసి కన్న స్టేజ్కి వెళ్ళిందంటే 4 సంవత్సరాలు గడిస్తేనే కదా బిడ్డని అనేది. అదే వాళ్ళ మధ్యలో ఎలాంటి అన్యోన్య అదేమంటారు మాటలు కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఉండదు. ఏం లేవంట అట్లా మాటలు కూడా. ఇప్పుడు ఏం లేవు అని అంటే ఆ ఏం లేని పిల్లలు ఎట్లా కన్నామని అన్న అడిగాను కదా. అడిగితే ఏమన్నదంటే మేము మంచిగానే ఉన్నాం, గొడవలు ఏం లేవు మా దగ్గర. సరే గొడవలు మీ దగ్గర ఏం లేవు కానీ మంచిగానే అయితే ఉన్నారు కదా, రూమ్ తీసుకున్నారు కదా, మరి నువ్వేం పని చేస్తావు అంటే నేను సెక్రటరీ పని చేస్తా, సెక్రటరీలో చేస్తా నేను. ఆయన క్యాబ్ నడుపుతాడు. అంతా బాగానే చెప్పింది, మంచిగానే చెప్పింది, అంతా చేసింది. సరే మేము అంతా బాగానే ఉన్నాం 2 సంవత్సరాల నుంచి. అంటే మనం పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందమ్మా, నువ్వు నీకు ఎందుకు బాధ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే నాకు ఈయన పెళ్లి చేసుకొని అన్నాడు. మా చెల్లె పెళ్లికి ఉంది, మా చెల్లె పెళ్లికి ఉంటే చెల్లి పెళ్లి చేసుకున్నాను అంటే సరేలే సరేలే అని బాయ్ లేకుండా ఉన్నాం మేమిద్దరము. ఉన్నాక అంతలేమే ఏంటంటే పెళ్లి చేసుకోను అన్నాడు అని చెప్పింది. మరి పెళ్లి చేసుకోను అన్నంతో పిల్లల్ని ఎట్లా కన్నది? అది అంటే ఫ్రెండ్షిప్ లెక్క కన్నారంట. ఆ ఫ్రెండ్షిప్ లెక్క కూడా పిల్లల్ని కంటారా? ఏమో మరి కన్నదంట. ఫ్రెండ్షిప్ లెక్క కన్నాం మేము పెళ్లి చేసుకోలే, ఫ్రెండ్షిప్ కన్నామని చెప్తుంది. మరి ఇప్పుడు పెళ్లి ఎందుకంటే ఇప్పుడు కూడా మరి ఫ్రెండ్షిప్ లాగానే కనమని. మరి ఇప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే పచ్చి అబద్ధము. ఆమె చెప్పడము అన్ని మీడియా తెలిసిందాక మాకేం తెలియదు. మొత్తం సెల్లులో హార్ట్ చేసిపోయిండు. చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పిల్లని అన్నాడు, అన్నీ జరిగినాయి. ఆ పిల్లగాని ఇద్దరు వచ్చి ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటున్నాడు అంటే సెల్లులో ఆ పిల్లగాని ఎవరో చుట్టాలకి ఇచ్చిందనేమో మాకు మీడియాలో చెప్తుంది. మీడియాలో ఇచ్చిందనేమో మాకు ఆ మీడియాలో చూపిస్తుంది. ఈమెనేమో అబద్ధం చెప్తుంది, అబద్ధం చెప్తుంది. మాకు తెలియదు, ఏం తెలియదు, నాకేం తెలియదు, తప్పు చేసినా కానీ నాకేం తెలియదు అనేమో ఆమె చెప్తుంది. ఇప్పుడు ఇది పచ్చి అబద్ధం అండి. ఇది నేను అడిగిన దానికి సమాధానం అన్ని అబద్ధాలు చెప్తుంది ఆమె అబద్ధాలు చెప్పడము కారణం ఇది సంస్థ కాదు ఇది. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా ఇట్లా సంగతి మా అత్తమామ వద్దన్నారు, వెళ్ళిపోయింది. నేను పెళ్లి ఫిక్స్ చేసుకున్నా, నేను పెళ్లి చేసుకున్నా, నన్ను తీసుకుపోయి బాగానే దించొచ్చిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఎందుకు జరిగిందో నాకు కూడా వివరణ కావాలని అడుగుతుంది ఆమె. అది కూడా వివరణ కావాలని అడుగుతుంది, ఆమెనే అడుగుతుంది. ఇది ఎంత దారుణమో ఎంత అబద్ధమో ఇక ఇది అది మీరే గమనించాలి. అందరూ చట్టవిద్య ప్రకారంగా చర్య తీసుకోవాలి. ఇలాంటి ఘటన జరగకుండా, ఏ తల్లిదండ్రుల జరగకుండా మీరు న్యాయం జరగాలని కూడా నేను జరుగుతుంది. ప్రజెంట్ అమ్మాయి లోపలే ఉంది. అమ్మాయి పైన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు? వాళ్ళు యాక్షన్ తీసుకుంటాను, రిమాండ్కు పంపించేస్తాం, జైలుకు పంపిస్తామని చెప్తున్నారు. వాళ్ళ అంతవరకే చెప్తున్నారు కానీ మేము న్యాయం చేస్తాము, ఆ అబ్బాయిని ఎక్కడున్నాడు ఏం కథ మేము రప్పిస్తాము అనే సమాచారం ఇంకెళ్ళలే, మాకు తెప్పించలే. రిమాండ్ చేసేస్తాము, జైలుకు పంపించేస్తామని అన్న విషయంలో తెలుస్తుంది. అదే విషయంలో నేను కూడా అమ్మాయిని అడిగాను. అక్కడనే మా అమ్మాయితో ఛాన్స్ చెప్పి మాట్లాడాను. ఎందుకు అమ్మాయి ఎక్కడ జరిగింది, మరి ఏం జరిగింది, ఏం కథ అని అడిగితే నాకు ఏం తెలియదు అనుకోని, నాకు ఏం తెలియదు, ఏం తెలియదు నాకు, ఆయన్ని ఇచ్చేసాడు, మేమైతే కన్నాము, పిల్లగాన్ని అయితే కన్నాము, మాకైతే ఎవరికి ఇచ్చిండు అనే సమస్య మాకైతే తెలియదు. నాకు అసలు నేను పండుకొని ఉన్నా, మరి ఎవరికో దోస్తులకు ఇస్తాను అన్నాడు, ఇచ్చిండేమో, ఆయన ఇచ్చిండు అంటే కన్న పిల్లల్ని ఇచ్చేయడం ఎంత దారుణం అసలు. అది ఆమె చెప్పడము చాలా అబద్ధము. ఎందుకంటే ఆమె కన్న పిల్లని వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే కన్న తల్లికి తెలుస్తుంది కానీ తండ్రికి మాత్రం ఏం తెలియదు. కానీ అక్కడ వేసిపోవడము, మా మగోడు ఇంట్లోకించి బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, తల్లి చూసుకుంటుంది పిల్లలని తిన్నడా, పన్నడా, లేచిండా, ఏంది, ఏమైంది, నా పాపకి ఏమైంది, ఏం కథ అని తల్లిది బాధ్యత ఉంటుంది కానీ తండ్రి తక్కువ ఉంటుంది, తల్లి బాధ్యత ఉంటుంది పిల్లలది. ఈమె చెప్పడం చాలా అబద్ధము. నాకు అంత అబద్ధమే తెలిసిపోయిందాడా. ఆమె బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఆమెకు. నాకు అందరికీ పిల్లలే ఉన్నారు, ఆడపిల్లలు నాకు కూడా ఉన్నారు, కానీ మా ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె తిరిగిపోతుందని కూడా నాకు కూడా అర్థమవుతుంది. తిరిగిపోతూ కింద ఈయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ పోయి ఇంకొక పెళ్లి చేసుకుంటము, అది ఎంతవరకు దారుణము. ఓన్ ప్రేమించి ఆ పిల్లని కానీ మళ్ళీ ఇంకొని దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుంటడం, పెళ్లి చేసుకోవడం ఎంతవరకు దారుణం. అది ఇక్కడ ఒక పెళ్లి చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. మరి పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా ఈ అమ్మాయి గురించి ఏంటి అని ఎంక్వైరీ ఏం చేయలేదా? మరి చేయలేదు కదా. అది క్యాబ్ నడిపిస్తాడు కదా, క్యాబ్ నడిపిస్తాడు. ఎవరు కూడా క్యాబ్ నడిపించుకుంటారు కదా, ఇక ఉంటారు, మంచిగానే ఉంటారు కదా, 4 సంవత్సరాల నుంచి బాగానే ఉంటారు అని ఆలోచించారు. కానీ ఈ ఘటన జరుగుతుందని ఎవరు కూడా తెలియదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి మరి నేను ఎందుకు చేసుకున్నాను అని కానీ, లేకపోతే ఇట్లాంటిదని నాకు తెలియదని కానీ ఏమైనా మాట్లాడి మీడియా ముందుకు రావడం కానీ, పోలీసులతో మాట్లాడడం జరిగిందా? ఏం జరగలేదు. అది ఎక్కడ చేసుకుందో తెలియదు, ఇంకా రాలే, బయటకు వస్తలేడు.
వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తలేరు. ఇది అంతా మీడియాలో అంతా వెళ్ళిపోయింది. తండ్రి ఒక్కడు లేడా అమ్మాయికి? తండ్రి ఒక్కడు లేడు, తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, తల్లి ఉంది, అంతవరకు. కానీ అమ్మాయి గౌడ్సు. ఇక అసలు అది ఏది తెలియకుండా మాట్లాడుతున్నది, బిర్రగా మాట్లాడుతున్నా, నాకేం తెలియదు ఏం తెలియదు అని మాట్లాడుతుంది. అది చాలా దారుణము. నిన్న సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చినమ్మా నేను పోయాను అంటే అది వాస్తవమే కన్నది అంటుంది. మళ్ళీ పిల్లగాడిని ఎవరికి ఇచ్చినామంటే నాకు తెలియదు అంటుంది. అసలు కనుక్కున్న పిల్లల్ని ఇలా అమ్మేయడం కానీ లేకపోతే కడుపులో ఉన్నప్పుడే వాళ్ళని చెప్పే రైట్ ఇంతవరకు లేదు. అది చట్టపరంగా కూడా నేరం. ఇంతవరకు ఎలా ఉండేదంటే ఒక అబ్బాయి మోసం చేస్తాడేమో అమ్మాయిని అని అబ్బాయిల్ని చూసి భయపడే కాలం నుంచి అమ్మాయిల్ని చూసి భయపడే రోజులు వచ్చేసినాయి అనమాట. ఇంకా అమ్మాయిలతోని జాగ్రత్తగా ఉండాలి. అందరు అట్లా ఉండాలని చెప్పట్లేను, కానీ కొంతమంది వల్ల అందరు అమ్మాయిలకు కూడా చెడ్డ పేరే. ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అమ్మాయిలు వాళ్ళ ఇష్టం కోసం 5 నిమిషాల సుఖాల కోసం పిల్లల్ని కంటున్నారు. కన్నాక కడుపులో కొంతమంది చంపేస్తున్నారు, ఇంకొంతమంది అమ్ముకుందామని మాట్లాడుతున్నారు. ఒకవేళ నా తల్లి కూడా నన్ను కడుపులో పుట్టినప్పుడే చంపేసి ఉంటే, ఒకవేళ నన్ను అలానే వదిలేసి ఉంటే ఈరోజు నేను అనాథలాగా ఎక్కడ బతికేదాన్నో, ఏ చెత్త కుప్పల్లో ఉండేదాన్నో అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా పసికందు ఏం పాపం చేసింది? ఎన్నో కేసులు చూస్తున్నాం, తల్లి ఆవేదన చూస్తూ వస్తున్నాం, కానీ ఇక్కడ కసాయి తల్లిని చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. మా కొట్టుకుంటా ఆమె ఆమె నన్ను మోసం చేసినవే, నేను ఎంత మంచిగా ఉన్నావా, నన్ను మోసం చేసి ఎంత ప్రాబ్లం చేసినావు, నేను చచ్చిపోతున్నా అన్ని మీడియాలో పెట్టి వెళ్ళిపోతున్నా, నీ వల్ల నేను చచ్చిపోతున్నా అని ఇచ్చిండు. అట్లాంటిది నాకు ఏం తెలియదు అని అల్కా చెప్తుంది. నాకేం తెలియదు, నాకేం తెలియదు ప్రాబ్లం. ఆయన ఎట్లా చనిపోయినో నాకు కావాలని అంటుంది. మరి చనిపోయినాక ఎట్లా చచ్చిపోతే ఏముంది? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నావు, వీటితోటి ఇంకా నీకేం పని? నువ్వు ఎట్లా చచ్చిపోయినావు అని ఎట్లా? అమ్మాయికి పెళ్ళి ఎన్ని మంత్స్ అయింది? ఇప్పుడు 6వ తారీఖు అయిందండి. ఈ నెల 6వ తారీఖు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎన్ని రోజులు అయింది? అంటే వాళ్ళు విడిపోయి ఏం లేదు, గొడవలు ఏం లేవంటుంది. అసలు గొడవలేదు, ఇంకో పెళ్లి ఎందుకు చేస్తారు? అదే అర్థం కావట్లేదండి. అది చెప్తలేదు. చాలా టూ మచ్, చాలా హుషారు ఉంది, చాలా టూ మచ్ ఉంది. మరి ఎంతమందిని మోసం చేసుకుంటే వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. ఇది ఈయన ఒక్కడే కాదు, ఎంతో మంది ఉన్నట్టు ఎంతో మందిని మోసం చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి లేడీస్ని ఎక్కడ కూడా గతంలో చూడలేదు నేను. ఎప్పుడైనా మగోని చూస్తే లేడీస్ భయపడి అమ్మ ఏంది గతన సాగొడుతున్నారు ఇట్లా అంటే, కానీ లేడీసే ఇప్పుడు మొగలు చంపేస్తుంది. రోజులు వచ్చినాయి. భర్త పెళ్లి చేసుకుంటే కూడా భర్తకు భద్రత లేకుండా అయిపోతుంది. ఇంట్లోకి వచ్చినాక కూడా భద్రత లేకుండా అయిపోతుంది. భర్త పెళ్లి చేసుకున్నాక కూడా మా భర్తకు భద్రత లేదు. మాట అనలేకపోతున్నారు. కత్తులు కట్టడాలతో ఒక పసిపిల్లని నాకు తెలియదు అని అంటుందంటే ఎంత దారుణమైంది. అది మీరే మిత్రులారా, అందరు మీరే చట్టవిధ ప్రకారంగా మీరు చర్య తీసుకోవాలి. మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో, కోర్టుకు పోయినా ఇది అంతా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కోర్టుకు పోయినా అది తీసుకొచ్చి జడ్జి కూడా పెట్టమంటే పెడతాము. ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోమంటే కూడా మేము పోతాము. మాకు అన్ని కురుపులు ఉన్నాయి. ఎలాంటి మంచి కూడా తలగొద్దు, ఎలాంటి లేడీస్ కూడా ఈ ప్రాబ్లం జరగద్దు, ఎలాంటి జెంట్స్ కూడా ఈ ప్రాబ్లాలు జరగొద్దు. చట్టవిధంగా చర్య తీసుకోవాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు బాబాయ్ అవుతారండి? తాతయ్య చనిపోయింది కదా, తాతయ్య వచ్చాడు 3 months ఇక్కడ ఉన్నాడు. రోజు క్యాబ్కి వెళ్ళి వచ్చేది. తర్వాత చనిపోయినాక మేము ఇంటికి వెళ్ళాం. దగ్గర 4 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో అతనికి ఎలాంటి రిలేషన్షిప్స్ లేవు. అమ్మాయి ఎంబడి తిరుగుతున్నాడు, అమ్మాయి ఆయన ఎంబడి తిరుగుతారు. వాళ్ళ ఇద్దరు కలిసి అవుతానే ఉన్నారు. ఆల్రెడీ పసుకమ్మ కట్టినట, పడేసిందట. మన వచ్చి ఇంటికి పడేసిపోయిందంట. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా తాళిబొట్టుకు మనం ఎంత వాల్యూ ఇస్తాం. తెంపేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మాకు ఇతనికి తెలియదు. 6వ తారీఖు పెళ్ళి అయింది మేడం. తెలియదు, ఇతను తెలిసిందా మేడం. తెలిసినాక అతను వాళ్ళ ఊరు వెళ్ళాడు. అతను కొట్టినాక వచ్చి వీడియో తీసి ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడు? అబ్బాయి మేడం చిన్న బాబు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర కలిసి ఇక్కడ మండే కూడా ఉంది. మండే కూడా అమూల్య హాస్పిటల్ ఉంటుంది. అక్కడ పుట్టాడు, డెలివరీ అయింది. ఇప్పుడు ఏడి బాబు ఏడి? అదే ఆమె అంటుంది ఎక్కడ ఉన్నట్టు మాకు తెలియదు అంటుంది. అబ్బాయి తల్లికి తెలియకుండా బాబు ఎట్లుంటాడు? ఎన్ని నెలల బాబుకి? 7 months. 7 నెలల బాబు. ఇది నవంబర్లో పుట్టినంట. మా అబ్బాయి అంటే 2 నెలలు అవుతుంది. మా నాన్న చచ్చిపోయింది. అప్పుడు మధ్యలో ఏమో గొడవ అయిందట్టు మేడం. అయితే మా వంతాను ఇంతకుముందు 4 క్యాబ్లు ఉండే. 4 క్యాబ్లు అంటే పైసలు ఎట్లుంటాయి మేడం? క్యాబ్లు ఉంటే పైసలు వచ్చిందా మస్తు గుంజుకుంది. రాంగ క్యాబ్ ఎట్లుంటా మేడం? డబ్బులన్నీ కాల్ అవుతున్నాయి. డబ్బులు కాల్ అయిన కొద్దిగా మా ఊరి విసుకొచ్చి డెలివరీ చేస్తుంది. అన్నీ అయినాక పైసలు అబ్బాయిని మరి ఎక్కడ అమ్మిందా మరి? మా బాబు ఏమని చెప్తుండో, బాబు కూడా వాళ్ళ చుట్టాల తను నాడి
మా బాబు కూడా వాళ్ళ చుట్టాల తాండు ఇడవకూరి తిని ఆడనే ఉన్నాడని ఆ, చెప్తాను మా సు- వాళ్ళ అమ్ముకోలే బాబునైతే వాళ్ళ చుట్టాల దాన్ని పెట్టినట ఇడవకు డాడీ అని అన్నది. రికార్డ్ ఎంత నేను విన్నా. ఎంత రోడ్ ఇచ్చిందంటే అబ్బా అది చెప్పలేకుండా మేడం అది అంత రోడ్ ఇచ్చిండు పానం ఎంత ఉందో ఏమో నిజంగా ఒక అబ్బాయి అంత ఆవేదన పడ్డామంటే పానం ఎంత ఉంది మేడం అబ్బా ఎంతవరకు ఏడ్చినోడు లేడు అమ్మకి చెప్పలేదు అయ్యకి చెప్పలేదు మాకు కూడా ఒక్క గింత విషయం చెప్పినా మేము ఏదైనా చూస్తుంటేవి ఇంత రోడ్ ఇచ్చింది మేడం. మీరేమవుతారండి అబ్బాయి మా వాళ్ళ అన్న తమ్ముని మా అన్న మా బాబా మా కొడుకు మేడం మీ కొడుకు మా అన్న కొడుకు మరి అంత దారుణం ఎవ్వరు రారు మేడం. తండ్రి లేడా ఇప్పుడు అతనికి కూడా ఎవరికి మా అన్న ఉండు ఎవరు విడ్డు చేసిన మేడం. పెద్దోడు అనమాట. ఓకే ఓకే నేను రెండో అని ఆయన చిన్న ఆయన మేడం బాలరాజు అని అంత బాధ ఎవ్వరు రావద్దు మేడం. మరి కార్ లో వెళ్ళి అలాంటి ఒక మాట అది ఎట్లా ఫ్రెండ్స్ అయిందో ఎట్లా చేసింది ఆయన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గుంజేసింది. మీకు ఆ అమ్మాయితో ఇతను రిలేషన్ పెట్టుకున్నప్పుడు మీకేమైనా చెప్పడం జరిగిందా? నేను ఈ అమ్మాయిని పెళ్లి చెప్పలే మేడం. పెళ్లి చేసుకున్నాక కూడా చెప్పలే మరి చెప్పలే అసలు అది ఏందో ఆన్ కర్మనా మరి ఏది తెలియదు మేడం. అమ్మాయి ఒంగడు చేసుకొని అత్త పరిచయం వేరు ఇద్దరే గుట్టల పండు వేసేవారు తిరిగేది ఎంజాయ్ చేసుకునేది మాకు తర్వాత వేసింది. అంటే ఉన్న రోజులు ఉన్నారు మంచిగానే. మా వంద 4 క్యాబ్లు ఉండే మేడం. ఆ 4 క్యాబ్లు ఓన్ కార్లా మొత్తం ఇంటే 2 నెలలకు అంత ఇచ్చేది మేడం. ఓకే ఓకే అది తీసుకొచ్చి నడిపించేది నడిపించి పైసలు ఎట్టేస్తా మేడం. పైసలన్నీ గుంజేసింది. గుంజాంగా లాస్ట్ ఒక క్యాబ్ అయింది. వాళ్ళ అమ్మ మన స్కూల్లో జాడుకుతాడు తల్లి ఒక అన్న తాగుతాడు. ఈ అమ్మాయి ఒకటి పని చేస్తుంది ఓంగాడు చేస్తుంది నెలకు 10 రోజులట మేడం. మాకు అవన్నీ వస్తున్నాయి మేడం. ఓంగాడు చేస్తుందా అది ఏట్లో పోయి మాకు అవసరం లేదు. దాన్ని ఎలా మొత్తం మన పబ్లిక్ లో ఒక చీడపూరుగా అయిపోయింది మేడం. ఇప్పుడు ఇతను కాకుండా ఇస్తుంటే ఇంకెంతమంది చేస్తుందో ఇంకా దీని వస్తుంటే చూసి ఇంకెంతమంది ఖరాబ్ అవుతారు. అబ్బాయిలు ఎంత ఖరాబ్ అవుతారు అమ్మాయిలు ఎంత ఖరాబ్ అవుతారు. అమ్మాయిని అట్నే చేసి అమ్మాయిని ఏం చేస్తారులే మేము కూడా చేస్తాం అని లేడీస్ కూడా మధ్యలో అట్లా అవుతారు. ఇలాంటి సంఘటన ఇంకోటి కాకుండా మా అబ్బాయి మాకు కావాలి. ఏది పాడేసి జీవిత ఖైదు చేసేయాలి ఇస్తుంటారని. ఓకే అంటే ఇంతవరకు అమ్మాయిల పట్ల కొన్ని స్పెషల్ గా ఉండేది. వాళ్ళు ఏమైనా చేస్తే కొన్ని మంచిగా ఉండే కాపాడడానికి బాగుండేది. కానీ ఇప్పుడు అమ్మాయిలే ఇట్లా చేస్తుంటే అసలు మేము ఏం చెప్పలేక జనాలు కూడా ఏం చెప్పలేకపోతారు. ఆడి మనుషులు కూడా ఏమన్నా మాట్లాడాలని మాట్లాడలేకపోతారు. మరి ఇంత దారుణంగా అయితే ఉండదు మేడం. మరి వాళ్ళు చదువుకురా గర్వంగా వస్తున్నా మాకు తెలియదు మేడం. అమ్మాయి ఏం చదువుకుందండి? ఏం చదివినా 10th చదవచ్చు కానీ మరి ఓంగాడు చేస్తున్నాడు చదువుతూనే కావాలి మేడం. మరి ఇంత మొత్తం పబ్లిక్ లో వస్తుంటే చీడపురుగు మాత్రం ఉంచొద్దు. ఏ జర్నలిస్ట్ కానీ ఏ టీవీ యాంకర్ కానీ ఓ న్యాయస్థానం కానీ పోలీసులు కానీ ఇస్తుంటే చీడపురుగులు కనిపించకుండా కాల్చిపడేయండి. కనిపిస్తే కాల్చిపడేయాలి ఇస్తుంటే దాన్ని సమాజాన్ని ఉంచొద్దు. ఓకే ఈ అమ్మాయితో మీ అబ్బాయి అంటే రిలేషన్ పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఈమె కడుపు వచ్చినప్పుడు తీపిచ్చాం ఫస్ట్ అని చెప్పి మీ అబ్బాయి చెప్తూ వచ్చాడు వీడియోలో. మరి అప్పుడు కానీ ఆ అబ్బాయి మీతో చెప్పడం జరగలేదా? ఇప్పుడు కూడా అసలు పెళ్ళైన విషయం కూడా మీకు తెలియదు? చెప్పలే మేడం. కడుపులో పెట్టుకుని మేడం అంతా కడుపులో పెట్టుకుంటూ ఏమైందంటే లాస్ట్ ఫస్ట్ 4 months మేడం 4 months తీపించారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెడే కనిపించింది. మళ్ళీ తర్వాత 7 months అయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే మేడం అంటే ప్రాణానికి అపాయం అవుతుంది మాకు పిల్లలు అంటే అప్పుడు తీపించేది అమ్మాయి. అంటే అప్పుడు ప్రాణానికి అపాయం అవుతుంది కాబట్టి 4 months నుంచి పడేసింది. అది తీసింది మేడం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 7 months మేడం చెప్పారు తీస్తే ఇబ్బంది అట్లా తీసింది. బట్ పిల్లగాని కోసం తీసేసింది. అప్పుడు మేడం చెప్తుంటే అమ్మని పోతుంది సరే మేడం డెలివరీ చేసింది. అప్పుడు ఆమెకి ఏమి నొప్పులు లేవు కుట్లు పెట్టి ఏం పెట్టి మంచిగా డెలివరీ అయింది. ఇప్పుడు మొదలు ఏమంటుంది నాకు కుట్లు అయినాయి నేను పండుకుని లేవలేదు అబ్బాయి తెలియాలి. ఆల్రెడీ హాస్పిటల్లో అవద్దని చెప్పాడు మేడం. కుట్లు వేస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్లో 7 days ఉంటుంది మేడం. 7 days అమ్మాయిని డెలివరీ చేస్తారు. 1 week ఉంటుంది మేడం. 3 days వెళ్ళిపోయింది మేడం. మీరు డాక్టర్ అడిగిరా ఏమన్నా నార్మల్ డెలివరీ 3 రోజులకి వెళ్ళిపోయింది బయటికి. అమ్మాయి ఉంటుంది నాకు కుట్లు పడ్డాయి నేను లేవలేకపోయాను నేను పడినా అంటే కుట్లు పడితే ఏ హాస్పిటల్లో 7 days ఉంటుంది మేడం. 1 week ఉంటుంది. తర్వాత పంపిస్తారు బయటికి. 3 రోజులకి వెళ్ళిపోయింది హాస్పిటల్ నుంచి. రాస్తారు మేడం. మొత్తం
మొత్తం రాస్తారు, information పెనుగీతలు మొత్తం ఉంటుంది. ఇంకోటి పోయినాము, పేపర్ ఇచ్చారు. అన్ని చెప్పి పేపర్ ఇచ్చారు. వాళ్ళ పేపర్ కూడా ఉంది. ఏ జరిగినా హాస్పిటల్ పోతే అన్ని ఉంటాయి. ఒక్క అన్ని ఐడియా నెంబర్ ఒక్కటి చేస్తే మొత్తం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ వస్తుంది. మనం అవుతాం చెప్పినా కానీ మేడం, అన్ని అబద్ధాలు ఒక్క మాట చెప్పి దీన్ని ఏం లేకుండా మేడం దీన్ని మంచిగా నోటితో సమాధానం చెప్పి ఇస్తలేరు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసిరా? ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే మాకు మొన్ననే అట్లా అయింది, నిన్న ఇట్లా అయింది. ఇవాళ నిన్న పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా పిఎస్ కార్ ఉన్నాం. ఇవాళ ఒకరి వస్తుంది, ఇప్పుడు కూడా పిఎస్ కార్ ఉన్నాం. మొత్తం ఉండడం సరిపోయింది. ఈడ ఉండడం సరిపోయింది. మరి పోలీసులు ఏమంటున్నారు ఈ విషయంలో? పోలీసులు అంటే మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. ఏకదమ్ అంటే కాదు, ఇప్పుడు 30 కిలోమీటర్లు పోవాలంటే టైం పడుతుంది. మేము కూడా చేస్తాం. చేసినాక మీకు కన్ఫర్మ్ చేస్తామన్నారు. సరే, ఎవరు విలేకరు వాళ్ళు వచ్చినందుకు మేము వచ్చినందుకు కొంచెం కోఆపరేట్ చేసింది. మరి రేపు ఇంటర్వ్యూ జరిగింది. మా ఇంటికి ఎమ్మెల్యే అంగారెడ్డి వస్తాడు. రేపు అక్కడ మాట్లాడింది. ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఓకే, ఈ విషయంలో జరిగింది. ఈ విషయం కనుక్కోనికనే వస్తున్నారు స్పెషల్. ఎమ్మెల్యే ఓకే ఓకే. సో చూస్తున్నారు కదండి, స్పెషల్ చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు అమ్మాయిల కోసమే కాదు, అమాయకులు బలైపోతే అబ్బాయిల కోసం కూడా రావాలి. అమ్మాయిల పైన ఎలాగైతే స్పెషల్గా మనము ఎక్కువ కేర్ తీసుకొని అమ్మాయిల గురించి ఆలోచిస్తామో, అలాగే ఇప్పుడు అబ్బాయిల కోసం కూడా ఆలోచించాల్సిన రోజులు వచ్చినాయి. ఫస్ట్ అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలతో అని చెప్పే రోజులు అయితే వచ్చేసినాయి అనమాట. దయచేసి ఇంతకుముందు నేను అదే చెప్పిన, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మినా కూడా, ఎవరితో మీరు ఉన్నా కూడా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీకి చెప్పుకున్నాకే మీరు ఉండండి తప్ప, మీరు మిడిల్లో ఇట్లా చేస్తే అనవసరంగా అటు కుటుంబాలు బలైపోతే మీరు బలైపోతారు. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం డెఫినెట్గా ఒక అమ్మాయి గురించి పూర్తిగా తెలిసిన తర్వాతనే వాళ్ళతో మూవ్ అవ్వడం అనేది మంచిది. ఇంకా అంతకంటే బెస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మీకు ఏమైనా అనిపిస్తే వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవడం. వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మనకు చెప్తూ ఉంటారు. వాటిని చూసి మనం మెదులుకోవాలి తప్ప మన డిసిషన్లు మనం తీసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఈరోజు ఏం మిగిలింది? అటు చూస్తే కొడుకు లేడు, అటు చూస్తే చిన్న బాబు పసికందు ఆ బాబు లేడు, అండ్ ఇటు చూసుకుంటే వీళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఎవరికి ఎక్కడ జస్టిస్ చేయాలి ఇప్పుడు చెప్పండి? అక్కడ బాబు చూసుకుంటే లేడు, ఇటు అమ్మాయి వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది. నాకేం తెలియదని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఏం చేయాలి? కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక రాజకీయ నాయకులు కూడా దీన్ని చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ అబ్బాయిలు మరీ దారుణంగా ఈ అమ్మాయిల మోజుల పడి చాలా దారుణంగా అయిపోతారు. దీన్ని కూడా కొంచెం పోలీసు వారు కానీ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు దీని మీద కొంచెం కన్నేసి కొంచెం దీన్ని కోఆపరేట్ చేయాలని అందరికీ మనవి చేస్తున్నాం. అందరం కోఆపరేట్ చేయాలి. రాజకీయ నాయకులు కానీ పోలీసు వారు కానీ ఇంకా ఆఫీసర్లు కానీ అందరూ దీని మీద ఒక కన్నేసి ఒక టీమ్ తయారు చేస్తారా, మరి ఏం చేస్తారో చేసి చాలా మంది నెలకు లేదని ఒక 50 నుంచి 100 మంది దాకా బలైపోతారు. 50 నుంచి 100 మంది దాకా బలైపోతారు ఇటువంటి విషయాల్లో. అమ్మాయి వలన ఇంకో వేరే ముగ్గురు అబ్బాయిలంట. అతను మోసం చేశారు. అతను మంది మా ఊర్లో టెన్నిస్ బాగా. ఇంకో అతను ఎమ్మెల్యే డ్రైవర్, డ్రైవర్, అతను కూడా ఉడేసుకున్నాడు. అబ్బాయి ఫోన్ మీరు తీసుకున్నారా, చూసారా, లేకపోతే డైరెక్ట్ పోలీసులో తీసేసుకున్నారా? పోలీసులు. అబ్బాయి ఏదో లెటర్ కూడా రాయడం జరిగింది కదా, ఆ లెటర్ ఒకసారి నాకు చూపించే ప్రయత్నం చేస్తారా? లేదు సార్ వాళ్ళ దగ్గర ఉంది లెటర్. మీ దగ్గర ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఫోటోస్ మొత్తం పిఎస్ లో పెట్టారా? ఓకే ఓకే. ఇంకా వాళ్ళకి అటెండ్ ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే మనకు అటెండ్ ఇచ్చేసినాక వాళ్ళు ఏముందో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు. మేము మాకేమని కావాలంటే పిఎస్ కార్డ్కి వచ్చేస్తాం. వీడియోలు 5 నిమిషాలు కార్లో కూర్చొని మాట్లాడిన వీడియోనే కదా, నేను చూసాను అవి. అవే మేడం. అవునవును, ఇట్లా కొట్టుకోవడం మరి అంత దాన్ని చూసినా మేడం. నార్మల్ గా ఒక అబ్బాయి చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అవ్వడు. ఒకవేళ అబ్బాయి కంటి నుంచి కన్నీరు జారింది అంటే ఎంత బాధ అనుభవించుంటారు, ఎంత టెన్షన్ ఉంటే వాడు అంత కన్నీటి చుక్కలు తింటున్నాయి అంటే అదే అర్థం అయిపోతుంది అక్కడే. ఇసన్ బాధ భగవానికి కానీ మంచి ఎవరికి రాకూడదు మేడం. ఇది ఎసంటి మనుషులకు రావద్దు. ఇంత ధనవంతులు రావద్దు, ఎంత విధవానికి రావద్దు, నార్మల్ ఉన్నవాడు కూడా రావద్దు మేడం. ఇంత బాధలు ఎంత అడక తినే బతికినా సరే ఇసంటి బాధలు రాకూడదు. అందరు మంచి ఉంటేనే సరే, ఎవరు పని చేసేలా ఎవరు విషయం చేస్తారు కానీ ఇసంటి బాధలు రావద్దు. కడుపు బాధ అంటే తెలిసిన వాడికి తెలుస్తుంది. 28 సంవత్సరాలు ఆ తల్లి కడుపుకోతే ఎవరు తీర్చారు కాదు, నాకు తెలియదు అంటుంది. ఇంత అడిగితే నాకు తెలియదు ఏం చేసిర్రు అంటే ఏం చెప్పాలి మేడం. మాకు అంత బయట ఉంటే ఒక్క గుదిక ఉంటుంది, ఒక్క గుదిక సాగుతుంటే తెలుస్తుంది. కానీ మరి ఇక్కడ పోలీసు అందరూ స్టేషన్లు కాబట్టి దాన్ని మనం ఏం అనలేకపోతాం. పోలీసు వారు కూడా దాన్ని
మా అంటే దాని పెద్ద ఒకటి ఎంక్వైరీ చేయాలంట అడిగితే అది లేదా సిద్ధరా అని చెప్పాడు సీఏగా అడిగినట్ట వాళ్ళకు కూడా మాకే తెలియదు సార్ నాకే తెలియదు సార్ కన్నా పిల్లగాని కన్నా పిల్లగా తెలియదు అంటారు ఏమైనా బొమ్మనా ఎట్లా కదా? కానీ ఇట్లా వదిలేసి నాకు తెలియదు అని అమ్మాయిల అందుకోసమే సంగీతానికి సింతకాలు రాలే అని పెద్దలు ఆనాడే అన్నారు. సంగీతానికి సింతకాలు రాలే, ఎంకకెళ్ళి తొండలు ఇడిచి కొడుతుంటే అప్పుడు అన్ని దుంకుతుంటాయి. దొంగతనం చేయని కూడా దొంగతనం చేయాలని కెపాసిటీ చేస్తారు. సరే ఇది ఏందో ఇవాళ ఒక్కన్న ఇవాళ వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేద్దాం మేడం. మీ ప్రయత్నం కూడా మీ ప్రయత్నం కూడా అవతల ఇంకెవరికి కాకుండా ఎవరు జరగకుండా అది కాకుండా మనం చేయాలంటే ఇంకా ఎవరు జరగకూడదు చూసుకోరు మేడం. మీకు తెలిసిన కాడ కూడా మీరు ఇంకోటి ప్రిఫరెన్స్ ఇంకో వీడియో తీసేటప్పుడు కూడా ఒక్కటి ఏం చేయరంటే అబ్బాయిలు జాగ్రత్త, అమ్మాయిలతో జాగ్రత్త అని మీరు అప్పుడప్పుడు ఫోన్లలో కానీ ఏవి కానీ ఇది కొంచెం ఎవిడెన్స్ ఇయ్యి. ఇంకొకరు బలవ్వకుండా ఇంకో 10 మందిలో ఒక్కరు ఇద్దరైనా మంచిగా అవుతారు. 10 మందిలో ఒక్కరిద్దరైనా మంచిగా అవుతారు. మేడం మొన్న కూడా ఈ ప్రేమలో అబ్బాయి ప్రేమించినట, అతను పెళ్లి చేసుకోలే, అమ్మనైనా వాళ్ళు వద్దంటే ఊకురు వాటిని ఇచ్చి అతను అయిపోయింది, అతను చంపేసి మననే సిటీలో తెలుసా మేడం. ప్రేమించి మోసపోతున్నారు. అబ్బాయి చంపేసి అబ్బాయిని పెళ్లి చేసుకోలే, అమ్మాయి ప్రేమించిన అమ్మనైనా పోతుంటే పోలే, అబ్బాయి చదువుకుంటున్న అబ్బాయి కాలేజ్ పోతుంటే చంపేసారు తెలుసు ఇక్కడ మన దగ్గర పబ్లిక్ అప్పుడప్పుడు మెసేజ్ పెడితే కొంచెం 100 మందిలో ఒక 10 మంది ప్రాణాలకు కాపాడగలుగుతారు. చెప్పలేకపోతే కానీ ఆయనకు తెలుసు అమ్మాయి పలాంటి అప్పుడు ఆయనకు ఒక్కసారి కాకుండా ఒకసారి నీకు చెప్పగలుగుతాడు. ఈ విషయం మాత్రం రోజుకొకసారి మీ ఛానల్ ద్వారా రోజుకొకసారి బయాస్ చదువుకున్న ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టుది కంపల్సరీ. ఒక నెలకు వస్తాకలా ఒక 10 మందిని 50 మందిని కాపాడగలుగుతారు మీ ఛానల్ ద్వారా.